హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ మైరా. అదే నీవు అదే నేను పార్ట్ 86. సల్మా ఇలారా అని తీసుకొచ్చి కావేరి పక్కన కూర్చోబెట్టింది అక్బర్ తల్లి. ఇన్ని రోజుల నుంచి మేము రాలేదు. పాత విషయాలన్నీ మనసులో పెట్టుకోవద్దు కావేరి. ఆలం ఎక్కడ ఉన్నా నా కొడుకు బిడ్డే. ఆ హక్కుతోనే అడుగుతున్నాను. ఆలంకి సల్మాకి నికా చేయాలని నిర్ణయించుకున్నాం మేము. నీ అభిప్రాయం కూడా చెప్తే బాగుంటుంది అన్నారు. కావేరికి ఒక్క నిమిషం పాటు బుర్ర ఏం పనిచేయలేదు. తపస్వి ఇంతలో పర్ణికకి కాల్ చేశాడు. ఫస్ట్ రింగ్కే కాల్ అటెంప్ట్ చేసింది పర్ణిక. హాయ్ హీరో, ఈరోజు మెసేజ్ కాకుండా ఫోన్ చేశావు, కంగ్రాట్స్ అంది పరి. వట్టి కంగ్రాట్సేనా, ఇంకేం లేవా అన్నాడు. మాట్లాడుతున్న తపస్వి గొంతులో చిలిపిదనం చిందులు వేస్తోంది. నేనేమిస్తానో నువ్వేం తీసుకోవాలో ముందే డిసైడ్ చేసేసుకున్నాం కదా, ఇంక మళ్ళీ కొత్తగా ఇచ్చేదేముంది? నువ్వేం ఇవ్వాలనుకుంటున్నావో నీ అవుట్పుట్ రేపు మ్యాచ్లో చూపించాలి. నా బాకీ గుర్తుంచుకున్నావుగా, నా దగ్గర తీసుకున్నది యాజ్ ఇట్ ఈజ్గా నాకు తిరిగి ఇచ్చేయాలి అంది పర్ణిక గొంతులో అల్లరి వణికిస్తుండగా. ఐ ట్రై మై లెవెల్ బెస్ట్. అన్నీ బాగా గుర్తున్నాయి. నువ్వు చెప్పినట్టు అందుకున్నాను కాబట్టి నీకు మాటిచ్చినట్టు తిరిగి ఇచ్చేస్తాలే అన్నాడు తపస్వి కూడా అల్లరి ఏం తగ్గకుండా. ఇక మాటలు చాలు. నువ్వు ఎంత ఎక్కువగా రెస్ట్ తీసుకుంటే అంత బాగుంటుంది. లేట్ నైట్ మీటింగ్స్ అస్సలు కరెక్ట్ కాదు తపస్వి. ఆల్ ద బెస్ట్, విష్ యూ వెరీ వెరీ గుడ్ లక్ అంది. థ్యాంక్ యూ సో మచ్ బేబీ, బాయ్ ఉమ్మా అంటూ ఒక స్ట్రాంగ్ కిస్ ఇచ్చాడు. పర్ణిక కిలకిలా నవ్వింది. ఆ నవ్వు అలా అలా గాల్లో తేలివచ్చి తపస్విని ప్రేమగా చుట్టేసింది. భలే నచ్చేసింది. తపస్వికి హాయిగా కూడా అనిపించింది. బాయ్ బేబీ, మళ్ళీ వరల్డ్ కప్ తర్వాత కలుద్దాం. రేపంతా ఫుల్ బిజీ కదా అన్నాడు. అవును, మెసేజెస్ కూడా ఏముండవు. నువ్వు ఫోన్ వైపే అస్సలు చూడొద్దు. కాన్సన్ట్రేషన్గా ఆడటానికి ట్రై చేయి అని మళ్ళీ చెప్పి ఫోన్ కట్ చేసింది పర్ణిక. రంజిత్ కూడా ఆల్ ద బెస్ట్ అన్నయ్య అని అభికి కాల్ చేశాడు. విష్ చేయాల్సిన అవసరం లేదు, నేను చెప్పిన పని ఏం చేశావు నువ్వు అన్నాడు కోపంగా అభి. ఏంటన్నయ్య, నీ పెర్ఫార్మెన్స్ అంతా సోసోగా ఉంది. వాడేమో చక్కగా వైకుంఠపాళిలో నిత్యం లెక్కేసినట్టు ఎక్కేస్తున్నాడు. పేపర్లన్నీ వాడి గురించే రాశాయి అన్నాడు రంజిత్. ఏ విషయం మీదైతే నలిగిపోతున్నాడో దాన్నే ఎత్తి చూపించి మాట్లాడుతున్నాడు రంజిత్. నోరు మూసుకోరా, ఎదురుగా ఉండి వాడినే చూస్తున్నాను కదా, మళ్ళీ నువ్వు కూడా వాడి భజన చేయాలా నా దగ్గర? ఇంతకీ నేను చెప్పిన పని ఏం చేశావు అన్నాడు. అన్నయ్య, వాళ్ళమ్మ ఇంట్లోంచి బయటకు అస్సలు రావడమే లేదు. దానికి ముప్పొద్దులా కాపలా ఉంటున్నారు వాడి ఫ్రెండ్స్ ఇద్దరును. పోనీ ఆ డాక్టర్ పని పడదామా అంటే ఆర్మీ క్వార్టర్స్లోనికి అస్సలు వెళ్ళొద్దు, మన టైం బాగాలేదని నన్ను ఆపేస్తున్నావు నువ్వు. తపస్విగాడు నీ ఎదురుగానే ఉన్నాడు కదా, పోనీ వాడి సంగతి నువ్వు చూడొచ్చు కదా అన్నాడు రంజిత్. పిచ్చా నీకేమైనా? వాడిని చూస్తుంటే లోపల లోపల కోపం పెరిగిపోతుంది నాకు. ఏదైనా చేయాలంటే ఇక్కడ ఎలా కుదురుతుంది? అందుకే వచ్చే ముందు నీకు పని అప్పచెప్పా. మళ్ళీ తల్లికి బాగాలేదంటే అప్పుడు వీడు ఏదో ఒకలా డౌన్ అవుతాడు కదా అన్నాడు అభి. ఇవాళ వాళ్ళ ఇంటికి చాలామంది వచ్చారు. వాళ్ళెవరో ఏంటో రేపటిలోగా తెలుసుకుంటానులే అన్నయ్య, కాస్త టైం ఇవ్వు నాకు. వాడిని ఏమైనా చేద్దామా అంటే వాడు దొరికే అవకాశం లేదు. మ్యాచ్లో ఏమైనా చేశానంటే 10 మంది దృష్టిలో పడటమే కానీ అది ఎంతవరకు సక్సెస్ అవుతుందనేది నేను కూడా చెప్పలేకపోతున్నాను. ఏదో ఒక దారి దొరక్కపోదు, వెతుకుతూనే ఉండు నువ్వు అశ్రద్ధగా మాత్రం ఊరుకోవద్దు అని కోపంగా ఫోన్ పెట్టేశాడు అభి. నా జీవితంలో ఇంతగా ఆటలాడుకున్నావు కదా తపస్వి, నీకు చుక్కలు చూపించకుండా వదులుతాననుకున్నావా అని తపస్విని తలుచుకొని పళ్ళు నూరుకున్నాడు. మరుసటి రోజు ఉదయాన్నే మ్యాచ్కి అంతా సిద్ధంగా ఉన్నారు. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అనగానే గ్యాలరీలు మొత్తం నిండిపోయాయి. ఎక్కడెక్కడి నుంచో సెలబ్రిటీలు, సినిమా స్టార్స్ అందరూ న్యూజిలాండ్కి చేరుకున్నారు. హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ ఇలా ప్రత్యేకంగా అందరూ మొత్తం చాలామంది క్రికెట్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళంతా న్యూజిలాండ్ చేరుకోవడంతో హోటల్స్, రిసార్ట్స్ అన్నీ కళకళలాడిపోతున్నాయి. సెలబ్రిటీస్ కోసం ప్రత్యేకమైన కేటగిరీ ఉన్న క్యాబిన్స్ వాళ్ళందరికీ రిజర్వ్ చేయడం జరిగింది. డ్రోన్స్తో భద్రతా దళాలు పరిశీలిస్తూ గ్రౌండ్ని పదే పదే చూపిస్తున్నారు. ప్లేయర్స్ అందరూ పీస్ఫుల్గా గ్రౌండ్లోనికి అడుగుపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ముందుగా మీడియా మొత్తం పాకిస్తాన్ ఆటగాళ్లను చుట్టుముట్టి ఈ వరల్డ్ కప్ ఎవరికి వస్తుందని మీరు అనుకుంటున్నారు అని ఇంటర్వ్యూ చేయడం మొదలుపెట్టారు ఒక్కొక్కరిని. ఈ వరల్డ్ కప్ మాదే అని బయటికి చెప్పకపోయినా మా ప్రయత్నం మేము కూడా చేస్తాం, ఏమో ఆ అల్లాదయ్య ఎవరికి ఇస్తాడు అంటూ పైవాడిని చూపిస్తున్నారు పాకిస్తానీలు.
వచ్చిన సెలబ్రిటీస్ని కొంతమంది ఇంటర్వ్యూ చేస్తూ ఈ వరల్డ్ కప్ ఎవరికి వస్తుందనుకుంటున్నారు అని అడుగుతున్నారు. ఖచ్చితంగా మన ఇండియా వరల్డ్ కప్ను గెలుచుకుంటుంది, ఇందులో సెకండ్ థాట్ అనేదే లేదు అని ఒకే కంఠంతో చెప్పారు చాలామంది. మన ఇండియన్ టీంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ ఇద్దరు ఉండేవారు. మిస్టర్ అభిజిత్ ఇంతకుముందు కొద్ది రోజుల క్రితమే పెళ్లి చేసేసుకున్నారు. ఇప్పుడు అందరి దృష్టి ఆలం తపస్సు మీదే. మంచి ఆటగాడు, ఆటకు దీటైన వాడు, అందగాడు అయిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఆలం తపస్వి మాటల్లోనే విందాం తన పెళ్లి గురించిన విశేషాలు అంటూ మైక్ని తపస్వి నోటి దగ్గర పెట్టింది అందమైన యాంకర్. ఇదేంటి వీళ్ళు ఇలాంటి ప్రపోజల్ పెట్టారు, ఇప్పుడు నేను ఏమని సమాధానం ఇవ్వాలి? తపస్వి ఇంటికి వస్తే కానీ వాడితో మాట్లాడితే కానీ నేను ఏ విషయం చెప్పలేనేమో, ఆ మాటే వీళ్ళకి చెప్తే బాగుంటుందా? కావేరి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా భయంగానే ఉంది. ఏదేమైనా వాడి లైఫ్ని నాకు నచ్చినట్టు చేయలేను కదా, వాడు కూడా ఇష్టపడాలి. ఈ అమ్మాయిని చూస్తే ఇష్టపడతాడేమో అన్నట్టే ఉంది. అమ్మాయి అందానికేం లోటు లేదు. ఏం చెయ్యాలో ఏం చెప్పాలో కావేరికి అర్థం కాలేదు. వాళ్ళంతా తనని పరీక్షగా చూస్తున్నట్టు తన వైపే చూస్తుంటే ఇబ్బందిగా అనిపించింది. ఆ క్షణం కావేరికి తన ఇంట్లో తనే ఒంటరినేమో అనుకుంది. తపస్సు వచ్చాక ఒక మాట అనుకుంటే బాగుంటుంది కదా అత్తయ్య అంది మెల్లగా. మీరిద్దరూ తల్లి కొడుకుల్లా ఉండరని, ఫ్రెండ్స్లా ఉంటారని చాలాసార్లు విన్నాం మేము, చదివేం కూడా. కావేరి ఎలా అని అడగకు. ఒక సెలబ్రిటీ లైఫ్ స్టైల్ అనేది పేపర్లో వచ్చేస్తుంది. నీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి కావేరి, సల్మాకి ఆలం అంటే చాలా ఇష్టం. ఏ రిలేషన్ లేకపోయినా తన మ్యాచ్ అంటే ఇష్టం. వాడిని చూసి చాలా రోజులుగా ప్రేమను పెంచుకుంది. ఆ సంగతి ఈ మధ్య మేము గమనించాం. తన దగ్గర నుంచి విషయం తెలుసుకొని మన రిలేషన్ గురించి చెప్పేసరికి ఎంత ఆశ్చర్యపోయిందో తెలుసా? అప్పుడే తన మనసులోని మాటని పూర్తిగా బయటపెట్టింది. ఇంతగా నీ కొడుకును ప్రేమించే కోడలు దొరకడం నీకు కూడా సంతోషమే కదా. నువ్వు పాత విషయాలన్నీ గుర్తు చేసుకొని నో అని చెప్పాలని ప్రయత్నం చేయొద్దు కావేరి అంది లాక్ చేస్తున్నట్టు అత్తగారు. పాత సంగతులన్నీ మర్చిపో. నీ అత్తవారి తరపు వాళ్ళమని కాకుండా నీ కొడుక్కి పెళ్లి చేయాలంటే ఏదైనా సంబంధం చూస్తావు కదా, అలాగే ఆ సంబంధం కోసమే మేము వచ్చామని అనుకో. అయినా నీ మాటను కాదంటాడా నీ కొడుకు ఆలం? నువ్వంటే చాలా ఇష్టమని, నీ మాటే వాడు వింటాడని అందరూ అనుకుంటారు కదా అంది సల్మా తల్లి ఫర్హాన్. నీకు తెలుసో లేదో కావేరి, అక్బర్ చాలాసార్లు నీకు పెళ్ళైన తర్వాత ఇంటికి వచ్చి మమ్మల్ని కలుసుకునేవాడు వాళ్ళ అబ్బాజాన్ లేనప్పుడు. కొడుకు పుట్టాడని వచ్చి చెప్పినప్పుడు ఎంత సంతోషంగా అనిపించిందో. ఆయన మాటకు ఎదురు చెప్పలేక మేమెవ్వరం అప్పట్లో మాట్లాడలేకపోయాం. తన వాళ్లతో సంబంధం నువ్వు కలుపుకున్నావంటే నిన్ను తన వాళ్ళు కలుపుకున్నారని తెలిస్తే ఎక్కడ ఉన్నా చాలా సంతోషిస్తాడు అక్బర్. కావేరి మనసు తెలుసుకున్నట్టు ఆలోచించే సమయం ఇవ్వకుండా తలా ఒక మాట మాట్లాడుతున్నారు. కావేరి అందరి మాటలు వింటూ మౌనంగా ఉంది. చాలా ఇరకాటంగా అనిపించింది కావేరికి. చుట్టూ అంతమంది పెద్దలు చాలా ఏళ్ల తర్వాత ఏ విషయం కోసం వచ్చినా సరే తనని ఇలా కలుసుకోవటం చాలా సంతోషం. నిజంగానే భర్త ఉన్నప్పుడు వాళ్ళతో కలవాలని, వాళ్ళు తనని కలుపుకోవాలని చాలా ప్రయత్నాలు చేశాడు. నేను వాళ్లతో పాటు కలిసి ఉండటం అక్బర్కి కూడా ఇష్టంగానే ఉంటుందేమో. మొన్న యాక్సిడెంట్ అయినప్పుడు తపస్వి తనకెవ్వరూ లేరని ఎంత బాధపడిపోయాడో. మన వాళ్ళంటూ ఎవ్వరూ లేకపోవటం నాకు చాలా భయం వేసిందమ్మా అని కూడా అన్నాడు కదా. సల్మాని ఇంటి కోడలుగా చేసుకుంటే తప్పేముంది అని ఆలోచిస్తున్నంతలోనే అత్తగారు వచ్చి చేతులు పట్టుకొని, నీ ముందు మళ్ళీ ఇలా అడుగుతున్నామని నువ్వు పాత విషయాలు ఆలోచిస్తున్నావు కదూ కావేరి. మన తరం వేరు, వీళ్ళ తరం వేరు. మన గొడవలు వీళ్లతో ముడిపెట్టొద్దమ్మా. ఒప్పుకో కావేరి. ఈ సంబంధం చేస్తే పిల్లలిద్దరూ సంతోషంగా ఉంటారు. మళ్ళీ మనందరం కలిసే ఉండొచ్చు. ఎక్కడున్నా అక్బర్ చాలా సంతోషిస్తాడు. సల్మా కూడా బాగా చదువుకుంది, చాలా నెమ్మదైంది అని అక్బర్ తల్లి ఒప్పించినట్టు మాట్లాడింది. దాంతో కావేరికి ఉన్న అనుమానాలన్నీ తీరిపోయినట్టు అనిపించింది. సరే అత్తయ్య, మీరందరూ ఎలా అంటే అలా మీ ఇష్టం అంది కావేరి చివరికి. తపస్వి ఫోన్ చేస్తున్నాడని కావేరికి చెప్పడానికి అప్పుడే అక్కడికి వచ్చి ఆ మాటలను విన్న గోవర్ధన్, కపిల ఇద్దరూ తెల్లబోయారు. కపిల ముందడుగు వేసి కావేరిని ఆపాలని చూసింది. ఆగవే, ఇది వాళ్ళ కుటుంబ విషయం. మనం ఎలా అయినా బయట వాళ్ళమే. వాడు పర్ణికని ప్రేమిస్తున్నానని వాడే వాళ్ళ అమ్మతో చెప్పాలి. ఇప్పుడు జరుగుతున్నవి పెళ్లి మాటలు మాత్రమే, పెళ్లి కాదు. సో ఆఖరి నిమిషం వరకు ఏదైనా జరగచ్చు. తపస్సు వస్తే ఇదంతా చూసుకుంటాడు. ఆంటీకి అసలు విషయం చెప్పకపోవడం వాడు చేసిన ఒక పెద్ద తప్పు. నలుగురిలో ఇప్పుడు వద్దని చెప్పి మనం మరో తప్పు చేయొద్దు. 2 రోజులు ఆగితే ఇవన్నీ సర్దుకొని ఏదో ఒక దారి కనిపిస్తుంది అని కపిలని చేయి పట్టి ఆపేశాడు గోవర్ధన్.
కపిలని చూసి స్వీట్స్ తీసుకురా అమ్మా అని చెప్పింది అక్బర్ తల్లి. మారు మాట్లాడకుండా కపిల వెళ్ళి స్వీట్స్ తీసుకొచ్చింది. నిఖా పక్కా అయినందుకు తీసుకో కావేరి అని తనే కపిల తెచ్చిన స్వీట్స్ని కావేరి నోట్లో ఒకటి పెట్టి మిగిలినవి అందరికీ పంచింది. ఏంటో ఇలా జరుగుతుంది, వాడొస్తే ఎలా ఫీల్ అవుతాడోనరా, ఆంటీ చూద్దామని ఒక మాట దాటేయకూడదా, అబ్బాయిని రానివ్వండి అని ఒక్క మాటైనా అనలేదు, ఏంటో అని అనుకున్నారు కపిల గోవర్ధన్ ఇద్దరు. సరే కావేరి, నీ మాట కోసమే మేమందరం ఉన్నాం. సల్మా ఇక్కడే ఉంటుంది ఒక 4 రోజులు. నీ దగ్గరే ఉంచుకో తనని, నువ్వు కూడా తనని గమనించే అవకాశం ఉంటుంది కదా అని అందరూ కలిసి సల్మాని కావేరి దగ్గర వదిలేసి ఆ సాయంత్రమే వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత కానీ కావేరికి ఆలోచించే టైం లేకపోయింది. నేను చేసింది మంచిదా చెడ్డదా, నా కొడుకు గురించి కరెక్ట్గానే నేను చేస్తున్నానా లేదా అని చాలా ఆలోచించింది. వాళ్ళందరినీ చూస్తుంటే ఏంటో ఊపిరి అందినట్టుగా అనిపించలేదు. సల్మా మాత్రం పెద్ద పెద్ద కళ్ళతో కావేరినే చూస్తుండడం చూసి అసలే కొత్త ఈ అమ్మాయికి నేను ఇలా మౌనంగా ఉంటే ఏమనుకుంటుందో అని రామ్మా అంటూ దగ్గరికి తీసుకుంది. సల్మాని పక్కనే కూర్చోబెట్టుకొని ఏం చదువుతున్నావు అని అడిగింది. ఎంబీఏ అయిపోయిందా అని అత్తమ్మ అనాలో లేదంటే సాసుమా అనాలో అర్థం కాలేదు. మిమ్మల్ని నేను ఎలా పిలవాలి అని అడిగింది. నువ్వు ఎలా పిలిచినా నేను పలుకుతాను, అత్తయ్య అంటే ఇంకా సంతోషంగా ఉంటుంది అంది కావేరి. సల్మాలో వంక పెట్టడానికి ఏం లేదు, చదువుకుంది, చాలా అందంగా ఉంది, తెల్లగా బంగారపు రంగులో సున్నితంగా పొడవుగా ఉంది, విశాలమైన కళ్ళు, చిన్ని పెదవులు, శంఖం లాంటి మెడ, భుజాల దాకా ఉన్న ఒత్తైన నల్లని జుట్టు, చాలా అందంగా ముద్దుగా ఉంది. సల్మాన్ ఇష్టపడకపోవటానికి పెద్దగా కారణం కనిపించలేదు. వాడి మనసులో ఎవరూ లేరు కదా అని అనుకుంది కావేరి. కావేరి ఆలోచనలతోనే లేట్ నైట్ అయిపోయింది. తపస్వి పడుకుని ఉంటాడేమో అని కాల్ చేయకుండానే ఆల్ ద బెస్ట్ కన్నా అని ఒక చిన్న మెసేజ్ చేసింది. ఎలాగో ఈ 2-3 రోజుల్లో వరల్డ్ కప్ అయిపోయిన తర్వాత తపస్వి ఇంటికి వస్తాడు కాబట్టి ఖచ్చితంగా సల్మాతో ఒక 4 రోజులు తిరిగితే ఇష్టపడతాడని అనుకుంది కావేరి. కావేరికి తన కొడుకు మనసేంటో తెలిస్తే అలాంటి నిర్ణయం తీసుకొని ఉండేది కాదు. ఇప్పుడు తనకి కావలసిన వాళ్ళు వెతుక్కుని మరీ వచ్చారని తెలిస్తే చాలా సంతోషిస్తాడు వాడు అని అనుకుంది. కానీ కొడుకు మనసులో ఏముందో ఒక్కసారి తపస్వి గదిలోకి వెళ్తే తెలుస్తుంది కదా. కానీ తపస్వి గదిలోకి